నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. డిఫెన్స్ కాదు, ఇకపై యుద్ధమే, ట్రంప్ సంచలన నిర్ణయం. జపాన్ ప్రధాని పదవికి షిగేరు ఇసిబా రాజీనామా. జైలు నుంచి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ విడుదల. అమెరికాతో కలిసి పని చేయాలి, అశ్విని వైష్ణవ్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పరిపాలనలో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రక్షణ శాఖను డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా నామకరణం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను పాస్ చేయనున్నారు. అనంతరం ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఇకపై డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ మినిస్టర్గా పిలిపించుకోనున్నారు. వైట్ హౌస్ ప్రకటన ప్రకారం ట్రంప్ త్వరలోనే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేయనున్నారు. తద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అనే పదాన్ని అధికారికంగా ఉపయోగించేందుకు అనుమతి లభిస్తుంది. దీంతో పాటు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థగా పేరొందిన పెంటగాన్ రక్షణ కార్యాలయం అధికారిక పోర్టల్స్, సైన్య సంబంధిత బోర్డులు, మీడియా రూములు కూడా ఈ మార్పుకు అనుగుణంగా కార్యకలాపాలు కొనసాగనున్నాయి. జపాన్ దేశ ప్రధానమంత్రి పదవికి షిగేరు ఇసిబా రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ముఖ్యంగా జూలైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహించాలంటూ సొంత పార్టీ నేతల నుంచి ఇటీవల ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇషిబా తన పదవికి రాజీనామా చేశారు. గత ఏడాది ఫుమియో కిషిదా రాజీనామా తర్వాత అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో షిగేరు ఇసిబా విజయం సాధించారు. అక్టోబర్లో జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఏడాది జూలైలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు ఎగువ సభలో అధికార సంకీర్ణ సర్కారు మెజారిటీని సాధించలేకపోయింది. అంతకుముందు దిగువ సభలోనూ మెజారిటీ కోల్పోయింది. దాంతో సొంత పార్టీ సభ్యుల నుంచి ప్రధానిపై ఒత్తిడి పెరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ అవుట్ సోర్సింగ్ కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకుంటున్న సమయంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు $300 బిలియన్ విలువైన భారతదేశ ఐటీ పరిశ్రమను కాపాడుకోవడానికి అమెరికాతో కలిసి పనిచేయాలని, ఇతర మల్టీనేషనల్ కంపెనీలతో కూడా టచ్లో ఉండాలని ఆయన పేర్కొన్నారు. భారతీయ ఐటీ రంగాన్ని మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, దీనికి కావాల్సిన చర్యలను కేంద్రం తీసుకుంటోందని మంత్రి అన్నారు. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఇండియా వాటా గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు. మేము ఇప్పటికే అమెరికా, యూరప్, జపాన్, ఆగ్నేషియా ప్రభుత్వాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాము. భారతదేశంలోని పరిశ్రమలు శక్తివంతంగా ఉంచడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ సూచించారు. 5.67 మిలియన్లకు పైగా ఉద్యోగులను కలిగి ఉన్న ఎగుమతి ఆదాయాలకు గణనీయంగా దోహదపడే భారతదేశ ఐటీ సేవల రంగం చాలా కాలంగా విదేశీ క్లయింట్లపై, ముఖ్యంగా అమెరికాలోని క్లయింట్లపై ఆధారపడింది. మద్యం అక్రమ కేసులో అరెస్ట్ అయిన రిటైర్డ్ అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. కాగా వారి విడుదలపై జైలు అధికారులు తాత్సారం చేశారు. ముగ్గురి విడుదల ప్రక్రియను అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నిన్న సాయంత్రమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఇవాళ వారిని ఆలస్యంగా విడుదల చేశారు. ఈ క్రమంలో విజయవాడ జైలు సూపరింటెండెంట్ తీరుపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్ వచ్చిన మమ్మల్ని జైల్లో బంధించారని ధనంజయ రెడ్డి మండిపడ్డారు. కోర్టులంటే ప్రభుత్వానికి గౌరవం లేదని, మళ్ళీ ఏదో కేసు పెట్టి జైల్లో బంధించాలని చూశారంటూ ధనంజయ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అక్రమ కేసులో విజయవాడ ఎస్సీబీ కోర్టు శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సాగించిన ప్రయత్నాలను పటాపంచలు చేసింది. ఈ ముగ్గురికి బెయిల్ ఇచ్చింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో వీరికి ఎస్సీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. పాస్పోర్ట్లను ఇప్పటికే జప్తు చేయకుంటే విడుదలైన 3 రోజుల్లో వాటిని స్వాధీనం చేయాలని ఆదేశించింది.
ముగ్గురు ₹1,00,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని సూచించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లొద్దని, తమ నియంత్రణలోనే లేని పరిస్థితుల్లో తప్ప మిగిలిన అన్ని వేళల్లో కోర్టు విచారణకు హాజరై తీరాలని స్పష్టం చేసింది. సంపూర్ణ చంద్రగ్రహణం రావడంతో నేటి ఉదయం 11 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రధాన ఆలయాల ద్వారాలను మూసివేశారు. ఈరోజు రాత్రి 9:50 ప్రారంభమయ్యే చంద్రగ్రహణం సందర్భంగా పట్టణంలోని శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి మరియు జగదాంబ సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయాల ద్వారాలను ఆలయ అర్చకులు అధికారికంగా మూసివేశారు. చంద్రగ్రహణ ప్రభావం ముందుగానే తెలుసుకున్న భక్తులు వేకువజామునే స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు అప్పణాచార్యులు మాట్లాడుతూ చంద్రగ్రహణ ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని, చంద్రగ్రహణం దోషం దేవతలపై పడకూడదనే ఆలయాల ద్వారాలు మూసివేస్తామని తెలిపారు. విష్ణు మూర్తి ఈ కవర్ పక్కన పెట్టేసి ఎందుకు ఫోటోలో పడాలరా రండి మూర్తి ఫోటోలు తీసుకున్నా ఏలూరు నగరంలోని ఏలూరు పబ్లిక్ స్కూల్ నందు చెస్ క్రీడా పోటీలు జరిగాయి. ఏలూరు హేలాపూరి లయన్స్ క్లబ్ 143 వార్షికోత్సవం సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెస్ కోచ్ జి యోనన్సన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లోని విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న విజేతలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీలకు అర్హులుగా పరిగణింపబడుతున్నారని యోనన్స్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు వంటివి ప్రతినిధితో మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభ కనబడుతుందని అన్నారు. కోచ్ నిర్వాహకులు యోహనన్ ఆధ్వర్యంలో విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారని, చెస్ కోచ్ ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులు కూడా చక్కగా నేర్చుకుంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వీధి పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. స్టేట్, డిస్ట్రిక్ట్, ఇంటర్నేషనల్, నేషనల్ అన్నీ కొట్టాను. నాకు మా సార్ యోహన్ సార్ మంచి మంచి ట్రిక్స్ చెప్పారు. ఫ్యూచర్లో ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. నా పేరు షరీఫ్. ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ చెస్ పోటీలు చేయడం జరుగుతుంది. ఈ చెస్ పోటీకి గాను మా ఇద్దరు పిల్లలు రావడం జరిగింది, హనోక్ షరీఫ్, నషీద్ షరీఫ్. ఈ యొక్క చెస్ పోటీలని మన యోహన్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ సార్ గారు ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పిల్లలకి చాలా మెలకువలు నేర్పి చెస్ ఏ విధంగా ఆడాలో సార్ గారు బాగా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఇది మానసికంగా అభివృద్ధి చెందడానికి కూడా ఈ చెస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. క్లబ్ తరఫున మరి ఈరోజు అబ్రహాం గారి కాస్ట్లో చెస్ అకాడమీ ఆధ్వర్యంలో మరి ఏలూరు డిస్ట్రిక్ట్ అండర్ చెస్ టోర్నమెంట్ ఏలూరు పబ్లిక్ స్కూల్లో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క మరి టోర్నమెంట్కు వివిధ ప్రాంతాల నుంచి మరి కైకలూరు, అలాగే హనుమాన్ జంక్షను, మరి బాదులాల, గణపూర్ అనేక దూర ప్రాంతాల నుంచి అనేక మంది విద్యార్థులు మరి పాల్గొనడం జరిగింది. ఈ యొక్క దీంట్లో మరి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాటిని స్టేట్ లెవెల్, నేషనల్ టోర్నమెంట్స్కి మరి మేము పంపించడం జరుగుతుంది. ఈ యొక్క టోర్నమెంట్లో మరి అనేక మంది తల్లిదండ్రులు మరి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి యొక్క చెస్ టోర్నమెంట్ ఎందుకంటే మనకు ప్రపంచంలోనే మరి చెస్ ఆడేవాళ్ళు 60 కోట్ల మంది ప్రపంచంలో నెంబర్ 1 స్థానం ఉంది. మరి దేశాల పరంగా 191 దేశాల్లో ఈనాడు చెస్ ఆడుతున్నారు. అలాగే మన భారతదేశంలో చెస్ ట్రెండ్ నేను ఎంతో డెవలప్ చేసి మరి ఏలూరు నుంచి మరి డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ ఛాంపియన్స్గా తీర్చిదిద్దడానికి మరి మన స్కూల్ మేనేజ్మెంట్ వారు కానీ మరి అనేక మంది సహకరిస్తున్నారు. ఈ స్కూల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సుధాకర్ సారు మరి మాకు వెన్యూ ప్రొవైడ్ చేసి మరి ఎంతో చెస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా అనేక స్కూల్స్ కూడా ఏలూరులో మరి యొక్క చెస్ని మరి అభివృద్ధి చేస్తున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఎంతో మేధా సంపత్తి కలిగిన 50 ప్రయోజనాలు కలిగిన చెస్ను ప్రతి ఒక్క పేరెంటు మరి దీనికి మరి కోఆపరేట్ చేసి పిల్లల్ని చదువుతో పాటు అన్ని రంగాల్లో కూడా రాణింపు చేసి
మరి మన భారతదేశ పుట్టిన చదరంగం ఈనాడు ప్రపంచానికి ముఖేష్ కానీ గొప్ప గొప్ప అర్జున్ ఎరిగిన ప్రజ్ఞానానికి గొప్ప గొప్ప క్రీడాకారులు తయారు అవడానికి మనం చదరంగం పుట్టినైన దివ్య దేశ్ముఖులు ఎంతో గొప్ప మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రీడాకారులు విశ్వనాథన్ ఆనంద్ కానీ. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు నగర పంచాయతీ సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాను అని డిప్యూటీ స్పీకర్ నియోజకవర్గ శాసనసభ్యులు రఘురామకృష్ణమరాజు తెలిపారు. ఆకివీడుని స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్ సిటీగా తయారు చేస్తామని అన్నారు. రాబోయే 17 రోజుల్లో ఆకివీడు నగర పంచాయతీపై స్మార్ట్ సిటీగా మార్చేందుకు తగిన ప్రణాళికబద్ధంగా ముందడుగు వేస్తామన్నారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. పెట్టి మీరు పాతాలనుకున్న చోటే పాతామని చెప్పి ఈ రకంగా మాట్లాడటం సమంజసం కాదు. సమస్య ఉంటే మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. అంతేగాని ఏఈని కొట్టడం, ఏఈ మీద దాడి చేయటం అనేది సమంజసం కాదు అని తెలియజేస్తున్నా. ఇక ఇంకొక విషయం, ఆకివీడు నగర పంచాయతీ దాన్ని సర్వతోముఖాభివృద్ధికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. స్మాల్ టౌన్స్లో ఒక బ్యూటిఫుల్ టౌన్గా ఆకివీడ్ని మార్చడానికి రాబోయే 15 రోజుల్లో ఒక నాంది పలకబోతున్నాం. త్వరలో ఇది ప్రారంభించిన ఒక 6 నెలల్లో ఒక అందమైన ఆకివీడు నగర పంచాయతీని స్మాల్ మున్సిపాలిటీని చూడబోతున్నారు అని చెప్పి ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ నాయకత్వంలో సస్యశ్యామలం చేయంగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపుతూ కేసీఆర్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం నుంచి వస్తున్న నీళ్లు ఎటుపోతున్నాయో కాంగ్రెస్ నేతలే చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం నగర్ అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు సుబ్బారావు, రఫీ, బలుసు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారో ఆ రకంగా కేసీఆర్ గారు తెలంగాణకు ఒక ఉద్యమకారుడిగా, ఒక పెద్ద మనిషిగా, తెలంగాణ సాధకుడుగా ఆయన నీళ్ల విషయంలో ఒక యజ్ఞంలాగా ప్రాజెక్టుల రూపకల్పన చేయడం జరిగింది. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నీళ్ళన్నీ, గోదావరిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా సముద్రం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఇటు కృష్ణలో ఉన్నటువంటి నీళ్లు కూడా సముద్రంలో కలుస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ గోదావరి నీళ్లను, కృష్ణా జలాలను ఈ తెలంగాణకు మళ్లించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టులను రూపకల్పన చేయడం జరిగింది. తెలంగాణ దుస్థితి ఎట్లాంటిది అంటే పల్లె నిండా అన్నం ఉన్నా కూడా అన్నం తినలేనటువంటి ఒక పరిస్థితి. తలాపున గోదావరి పారుతూ ఉంటుంది, కానీ ఆ గోదావరి జలాలు మన పంట పొలాలకు రావు, మన ఊళ్ళో కూడా రావు. కనీసం మనం దాహం తీర్చుకోవడానికి గుక్క నీళ్ళు కూడా మనం తీసుకోలేనటువంటి ఒక పరిస్థితి ఆ రోజు తెలంగాణలో ఉండే. కానీ కేసీఆర్ గారు త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద అక్కడ ప్రాణహిత కలుస్తుంది కాబట్టి ఆ ప్రాణహిత కలిసిన తర్వాత అటు ప్రాణహిత ఇటు గోదావరి జలాలను ఒడిసిబట్టి ఈ తెలంగాణకు రప్పించాలనేటువంటి గొప్ప సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. ప్రాణహిత తుమ్మడిహట్టి నుంచి 100 కిలోమీటర్లకు పైగా ప్రవహించి ఆ త్రివేణి సంగమం దగ్గర గోదావరిలో కలుస్తుంది. కాళేశ్వరం ఒక గొప్ప పుణ్యక్షేత్రం, కాళేశ్వరం ఒక ముక్తీశ్వరం. అది అలాంటి ఆ త్రివేణి సంగమం దగ్గర 281 టీఎంసీల అక్కడ అవైలబిలిటీ ఉందని నిర్ధారణకు వచ్చిన తర్వాత తుమ్మిడట్ట దగ్గర కాకుండా ఇక్కడ ప్రాజెక్టు కట్టాలనేటువంటి ఒక సంకల్పంతో కాళేశ్వరం నుండి కొంత దూరం పోయిన తర్వాత మేడిగడ్డ బరాజును నిర్మించడం జరిగింది.
ఆ మేడిగడ్డ బరాజ్ కంటే కొంచెం ముందే కన్నేపల్లి పంప్ హౌస్ను నిర్మాణం చేయడం జరిగింది. కానీ మీరందరూ కూడా రోజు ప్రచారం చూస్తూ ఉన్నారు. ప్రచారం కాదు, దుష్ప్రచారం. మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు డప్పు పట్టుకొని మరీ ఊరు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఈరోజు మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి 85 గేట్లు ఎత్తినా కూడా ఆ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఇప్పటికీ 100 మీటర్ల నీళ్లు అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయి. 93 మీటర్ల నీళ్లు ఉంటే చాలు, అక్కడ నుండి మనం నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. కానీ అక్కడ 93 మీటర్ల కంటే ఎత్తుగా అంటే 100 మీటర్ల నీళ్లు అక్కడ నుండి ప్రవహిస్తుంది. అంటే కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి 17 పంపులు, ఈచ్ పంపు 40 మెగావాట్ కెపాసిటీ, అంటే 680 మెగావాట్ల కెపాసిటీతో ఉన్నటువంటి పంపులన్నీ కూడా మనం ఆన్ చేయొచ్చు. రోజుకు 3 టీఎంసీల నీళ్లు మనం అక్కడ నుండి లిఫ్ట్ చేయొచ్చు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కాళేశ్వరం కూలిపోయిందని ప్రజల్ని నమ్మించడానికి మొత్తం గేట్లన్నీ ఎత్తివేయడమే కాకుండా కన్నేపల్లి పంప్ హౌస్ను కాస్త ఈరోజు పడావు పెట్టింది. మొత్తం పంప్ హౌస్లో అన్ని మోటార్లు పనిచేస్తున్నాయి, అన్ని ప్యాకేజెస్ పనిచేస్తున్నాయి. కానీ దాన్ని కావాలని పడవ పెట్టింది. ఎందుకంటే కాళేశ్వరం కూలిపోయిందని ప్రజల్ని నమ్మించాలి కాబట్టి. ఆ కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి కొంచెం దూరం అయిన తర్వాత అక్కడ అన్నారం బ్యారేజ్ ఉంటుంది. అన్నారం బ్యారేజ్లో 66 పిల్లర్లు ఉన్నాయి. మేడిగడ్డలో 85 పిల్లర్లు. మళ్ళీ దానికి సరస్వతి పంప్ హౌస్ ఉంది. దాని తర్వాత సుందిల్ల బ్యారేజ్ ఉంది. దానికి పార్వతి పంప్ హౌస్ ఉన్నది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే సుమారు 100 టీఎంసీల నీళ్లు ఈరోజు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మేడిగడ్డ నుండి ప్రవహిస్తున్నా కూడా ఈ 3 బరాజులో ఉన్నటువంటి ప్రతి గేట్ ఎత్తేసారు. 3 పంప్ హౌస్లను మొత్తం కూడా పడవ పెట్టింది. ఒక్క చుక్క నీళ్లు కూడా లిఫ్ట్ చేయలేనటువంటి ఒక దుస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. దాని పర్యవసానం ఏంటంటే మొన్న యాసింగ్లో నీళ్లు లేక మొత్తం తెలంగాణలో పంటలే. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఆర్య వైశ్య సంఘం వాసవి యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. వినాయక సమితి పర్వదినం సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని 8 అడుగుల ఎత్తైన మట్టి బాల గణపతికి 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రత్యేక ఆకర్షణీయంగా పూణే వాయిద్యాలతో, కోలాటం, నృత్యాలతో శోభాయాత్ర చేపట్టారు. శోభాయాత్రలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఆర్య వైశ్య సంఘం ప్రముఖులుగా వనమ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. కోరుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. ఎన్నడూ కని విని ఎరగని రథోత్సవ కార్యక్రమం నడుస్తుందండి మన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 3 రోజుల క్రితం ఆకస్మిక మరణం పొందిన ప్రజాశక్తి సీనియర్ రిపోర్టర్ డాక్టర్ షేక్ వలీ సాహెబ్ సంస్కరణ సభ ఆదివారం ఎర్రగొండపాలెంలోని R&B బంగ్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. వలీ సాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వలీ సాహెబ్ కార్యాలయం నుండి ప్రధాన రహదారి మీదుగా R&B బంగ్లా వరకు వలీ సాహెబ్ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ జర్నలిస్టు సోదరులు ర్యాలీ నిర్వహించి ఆయనకు జోహార్లు తెలిపారు. జర్నలిస్టుగా కళాన్ని బట్టి వార్తలెన్నో రాసి పేదల గాథల బాధలు ఎన్నో వెలికి తీసినోడు. అంతకంటే మేము ఎక్కువ చెప్పలేం. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నట్టే చాలా బాధాకరంగా ఉంది. ఆ స్ఫూర్తితో వచ్చారంటే నిజంగా వలీ సాహెబ్ గారికి జోహార్. అట్లాంటి వలీ సాహెబ్ ఈరోజు సంస్మరణ సభ చాలా బాధాకరంగా ఉంది. సంస్మరణ సభ అని చెప్పి వినాలంటే బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయన సన్మాన సభ చేయించుకోవాల్సిన వ్యక్తి. మిత్రుడు నాకు తెలియకుండా ఏం జరగదు చేసినా నేను చేసినట్టు కొన్ని అనివార్య కాలం వల్ల ఈ మధ్య
అనంతరం లేదు కానీ సరే మంచి కార్యక్రమం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డిఫెన్స్ కాదు, ఇకపై యుద్ధమే, ట్రంప్ సంచలన నిర్ణయం. జపాన్ ప్రధాని పదవికి షిగేరు ఇసిబా రాజీనామా. జైలు నుంచి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ విడుదల. అమెరికాతో కలిసి పని చేయాలి, అశ్విని వైష్ణవ్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.